అందరికీ నమస్కారం అండి. నా 30 సంవత్సరాల జర్నీలో ఒక సంవత్సరం జర్నీ గురించి నేను చెప్తానండి. అది మీరు నిజం అనుకున్నా అబద్ధం అనుకున్నా పర్లేదు. 2024లో ఆగస్టు 7వ తారీఖున ఈ ఫామ్లో ఉన్న కోళ్ళు మొత్తం అమ్మేశాను. అన్నీ అంటే ఒక 15 పెట్టలు, ఒక 25 పుంజులు ఆపుకున్నాను. నాకు పండగకి కావాల్సి ఒక 15 పెట్టలు ఆపుకుని నా జర్నీ స్టార్ట్ చేశానండి. అయితే ఆగస్టు 7వ తారీఖు నుంచి 2024 ఆగస్టు 7వ తారీఖు నుంచి 25 ఆగస్టుకి నేను 400 పిల్లలు తీయించానండి. దాంట్లో ఒక 300 పైగా నేను పిల్లలు బతికించుకోగలిగా. కొంత పిల్ల అమ్మగా ఇవాళ నా ప్రజెంట్ నా దగ్గర ఒక 200 చిల్లర పిల్లలు ఉన్నాయండి. ఆ 15 పెట్టలు 200 చిల్లర పిల్లలు ఉన్నాయి. అంటే పటా స్టేజ్కి రాని చిన్నపిల్లలు ఏమని ఏదన్నామని ఇప్పుడు 200 పిల్లలు ఉందండి నా దగ్గర. అది మీరు నిజం అనుకున్నా అబద్ధం అనుకున్నా పర్లేదు. నా సంగతి తెలిసిన వాళ్ళు, నా ఫామ్ తెలిసిన వాళ్ళకి చాలామందికి తెలుసు అది నిజమనేది అబద్ధం అనేది. అయితే ఈ సక్సెస్ రావడానికి కారణం ఏంటంటారు? నేను ఇప్పుడు పగలంతా కూడా ఆ కోళ్ళ దగ్గరే ఉంటాను. పెట్టిన గుడ్డు పెట్టినట్టు కలెక్ట్ చేసుకోవటం, దాన్ని జాగ్రత్త చేసుకోవటం, దాన్ని పిల్ల చేయించుకోవటం, ఆ పిల్లను బతికించుకోగలగటం. నేను ఎవరు పని వాళ్ళ మీద వదిలిపెట్టలేదు. నాకు పనోళ్ళు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం నేనే చేసుకుంటానండి. ఇప్పుడు ఏదన్నా అని పెద్దవి ఏమని చిన్న ఏమని ఇప్పుడు బుడ్డి పిల్లలు ఏమని దాదాపుగా 300 కోళ్ళు ఉంటాయండి నా దగ్గర. గాబుల్లో ఉన్నాయి, పటా స్టేజ్లో ఉన్నాయి, ఒక 30 పిల్లలు ఉన్నాయండి. అన్నిటి దగ్గర నేనే చేసుకుంటాను. అంటే ఇంత జాగ్రత్తగా చేసుకుంటే కోడిని పెంచడం పెద్ద కష్టమేం కాదు. దాంట్లో కొంచెం నాలెడ్జ్ సంపాదించుకుని పెద్దవాళ్ళు చెప్పే విని వాటిని పాటించి, అంటే అన్నీ పాటించమని అన్నాం, వాళ్ళు చేసినవన్నీ మనం చేయలేము. మనం తగ్గాయి పాటించి చేసుకుంటే సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తాయి.